వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రీసెంట్లీ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ముఖ్యమంత్రి కర్మ తత్పర అభియాన్? సో ఏ స్టేట్ మనకి ముఖ్యమంత్రి కర్మ తత్పర అభియాన్ అనే దాన్ని లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. సో ఈ పథకం ఎందుకంటే ఎస్పెషల్లీ సిటీస్లో అంటే అర్బన్ ఏరియాస్లో ఉన్న పూర్ పీపుల్కి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, వృత్తిని కల్పించడం, సో ఎంప్లాయ్మెంట్ని అర్బన్లో ఉన్న పూర్ పీపుల్కి కల్పించడం కోసం ముఖ్యమంత్రి కర్మ తత్పర అభియాన్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అది లాంచ్ చేసిన స్టేట్ ఏది? జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సా అని ఉన్నాయి. సో ఒడిస్సా అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. ఇటీవల ఒడిస్సా ప్రభుత్వం అర్బన్ పూర్ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడం కోసం సో ముఖ్యమంత్రి కర్మ తత్పర అభియాన్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Who has been selected for the Bahrain and Kerala Samajan Literacy Award for 2021? సో బహ్రెయిన్ కేరళీయ సమాజన్ 2021 అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి మనకి పెరుమల్ల మురగన్, అండ్ నెక్స్ట్ సిఎస్ లక్ష్మి, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పి కేశవదేవ్, అండ్ నెక్స్ట్ ఒమిచ్చెరి ఎన్ఎన్ పిల్లై అని ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ఒమిచ్చెరి ఎన్ఎన్ పిల్లై ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి. సో యాక్చువల్గా మనకి అవార్డులోనే కనిపిస్తుంది. అంటే కేరళ లిటరేచర్ అంటే మలయాళం లిటరేచర్లో ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి పర్సన్స్కి ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. బీకేఎస్ అవార్డ్ అనొచ్చు. సో బహ్రెయిన్ కేరళియన్ సమాజన్ అవార్డ్ 2021 ఎవరికి వచ్చింది అంటే మనకి ఒమిచ్చెరి ఎన్ఎన్ పిల్లై గారికి రావడం జరిగింది, మలయాళం భాషలో కాంట్రిబ్యూట్ చేసినందుకు. సో ఈయన ఏ లాంగ్వేజ్లో కాంట్రిబ్యూట్ చేశారు అంటే మలయాళం లాంగ్వేజ్లో కాంట్రిబ్యూట్ చేసినందుకు సో ఈయనకి ఈ అవార్డు దక్కడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఈయన యొక్క వైఫ్ కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ రైటర్ ఇన్ కేరళ. ఈయనతో పాటు ఈయన వైఫ్ ఎవరైతే ఉన్నారో లీలా ఒమిచ్చెరి, సో ఆమె ప్రముఖ సింగర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ రైటర్ కూడా. సో ఆమె పలు అవార్డ్స్ని అందుకోవడం జరిగింది. సాహిత్య నాటక అకాడమీ అవార్డు కానీ కేరళలోని పలు అవార్డ్స్ని అందుకున్న పర్సన్ ఆమె. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following country won the International Football Trophy Copa America 2021? సో కోపా అమెరికా 2021 ట్రోఫీని ఇటీవల ఎవరు అందుకున్నారని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ ఫుట్బాల్ మ్యాచెస్ అని చెప్పేసి టాప్ 10 ఉన్నాయి. సో జనరల్గా క్రికెట్లో వరల్డ్ కప్, T20 ఇంటర్నేషనల్ ఎట్లా చూస్తామో సో ఫుట్బాల్లో కూడా ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో కూడా సో ఫస్ట్ మ్యాక్సిమం పీపుల్ చూసేది ఏది అంటే ఫిఫా ఫుట్బాల్ ఛాంపియన్షిప్. ప్రపంచంలోనే నెంబర్ 1గా దీన్ని చెప్పచ్చు. సో దీని తర్వాత యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్, ఇది సెకండ్. ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించే అత్యధిక ఆదరణ పొందిన ఫుట్బాల్ ఛాంపియన్షిప్గా సెకండ్ దీన్ని చెప్తారు. అండ్ థర్డ్ మ్యాచ్ వచ్చేసి ప్రపంచంలో ఏది అంటే కోపా అమెరికా 2021, ఇది ఫుట్బాల్ మ్యాచ్. సో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1975లో స్టార్ట్ చేశారు. ఇది ఎందుకు చెప్తున్నామంటే సో 1975 దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా ఈ ఫుట్బాల్ మ్యాచ్లో అత్యధికంగా టైటిల్స్ని గెలిచింది ఎవరు అంటే ఉరుగ్వే. సో ఉరుగ్వే ఆల్మోస్ట్ మనకి 15 టైమ్స్ టైటిల్ని గెలుచుకుంది. సో అలాంటి చరిత్ర ఉన్న ఈ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2021 ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. జర్మనీ, అర్జెంటీనా, బ్రెజిల్, పోర్చుగీస్. సో మనకి ఈ కోపా అమెరికన్ 2021 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ జరిగింది బ్రెజిల్లోనే. అర్జెంటీనాకి బ్రెజిల్కి మధ్యలో జరిగింది. ఈసారి టైటిల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే అర్జెంటీనా. సో ఇంకొక రికార్డ్ ఏంటి అంటే ఈ కోపా అమెరికా 2021 మొన్నటి దాకా అంటే ఈ న్యూస్ రాకముందరి వరకు అత్యధిక టైటిల్స్ గెలిచింది వచ్చేసి ఉరుగ్వే 15 టైమ్స్, అర్జెంటీనా వచ్చేసి 14 టైమ్స్, అండ్ బ్రెజిల్ వచ్చేసి 9 టైమ్స్. 3 కంట్రీస్ గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. అయితే మరి ఈసారి కూడా అర్జెంటీనా గెలవడంతో సో అర్జెంటీనాకి ఇప్పుడు టైటిల్స్ ఎన్ని దక్కాయి ఈ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో అంటే 15. అంటే ప్రపంచంలో టాప్ కంట్రీ స్థానంలో ఇది కూడా చేరింది. కోపా అమెరికన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో టాప్ కంట్రీస్గా అత్యధికమైన టైటిల్స్ గెలుచుకున్న కంట్రీస్ ఏవి అంటే ఉరుగ్వేతో పాటు ఇప్పుడు అర్జెంటీనా కూడా ఆ లిస్ట్లో చేరింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. బ్రెజిల్ అయితే ఈ టైటిల్ని 9 టైమ్స్ గెలుచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి 11th జూలై అబ్జర్వ్డ్ యాజ్ అ విచ్ డే? సో 11th జూలై అనేది ఏ డే అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో వచ్చేటప్పటికి నేషనల్ టెక్నాలజీ డే. సో నేషనల్ టెక్నాలజీ డే లేదా జాతీయ సాంకేతిక దినోత్సవం అనొచ్చు. సో దీన్ని ఎప్పుడు రికగ్నైజ్ చేశారంటే 11th మే.
సో మనకి పోఖ్రాన్ 2 లేకపోతే ఆపరేషన్ అణుశక్తి ఏదైతే మనకి సక్సెస్ అయిందో సో ఆ ఆపరేషన్ని అనుసరించి 11th మేని నేషనల్ టెక్నాలజికల్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా అదే రోజు సో ఈ డేని నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ అథ్లెటిక్స్ డే. సో వరల్డ్ అథ్లెటిక్స్ డే వచ్చేసి మనకి ఎప్పుడు అంటే 7th మే అనేది వరల్డ్ అథ్లెటిక్స్ డే కింద రికగ్నైజ్ చేయబడింది. నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టిక్స్ డే. సో నేషనల్ స్టాటిస్టిక్స్ డే వచ్చేసి ఎప్పుడు అంటే జూన్ 29న నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా పిలువబడుతుంది. ఇకపోతే వరల్డ్ పాపులేషన్ డే. యాక్చువల్గా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ మొట్టమొదటిసారిగా దీన్ని ప్రస్తావించింది. ఎందుకంటే 1987లో మనకి ప్రపంచం మొత్తం కలిపి 5 బిలియన్ పాపులేషన్ అనేది రికార్డ్ అయింది. అందుకే 5 బిలియన్స్ డే కింద ఒక డేని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 1987లో మనకి జరపడం జరిగింది. దాని తర్వాత 1989లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రపోజ్ చేసింది మనకంటూ ఒక పాపులేషన్ డే ఉండాలి, దాని అవేర్నెస్ అనేది అందరికీ తెలియాలి అని చెప్పి. సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యొక్క సహకారంతో జూలై 11th అనేది వరల్డ్ పాపులేషన్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ జూలై 11th అని అడిగారు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, వరల్డ్ పాపులేషన్ డే. ఇంకొక విషయం మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ అంటాం. యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్. సో ఇది మనకి న్యూయార్క్ కేంద్రంగా వర్క్ చేస్తుంది యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్. సో ఇది కూడా దీంట్లో చాలా కార్యక్రమాలని కాంట్రిబ్యూట్ చేస్తుంది, చాలా ప్రోగ్రామ్స్ని. సో వరల్డ్ పాపులేషన్ డే జూలై 11th యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రపోజ్ చేయడంతో మనకి ఈ డేని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దీంట్లో చాలా ప్రాజెక్ట్స్ని ప్రోగ్రామ్ని కండక్ట్ చేసేది యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, who has been selected the first ever Indian juror for the Tokyo Olympics 2021. సో జనరల్గా మనకి టోక్యో ఒలింపిక్స్ ఏవైతే ఈ సంవత్సరం జరగబోతున్నాయో దానికి 26 మెంబర్స్ని ఒక జ్యూరీ కింద సెలెక్ట్ చేశారు. ఆ 26 మెంబర్స్ జ్యూరీలో 6 మెంబర్స్ వచ్చేసి ఖచ్చితంగా జపాన్ కంట్రీ నుంచి అపాయింట్ చేయబడతారు. మిగిలిన 20 మెంబర్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఫరెంట్ కంట్రీస్ నుంచి అపాయింట్ చేస్తారు. అలా 20 మెంబర్స్లో ఒక పర్సన్ని ఇండియా నుంచి ఇటీవల అపాయింట్ చేయడం జరిగింది. ఆ పర్సన్ ఎవరో అడుగుతున్నారు. ఆప్షన్స్లో జస్పల్ రాణా, బరుణ్ సింగ్, అంశుల్ పునియా అండ్ పవన్ సింగ్ ఉన్నారు. సో నేషనల్ రైఫల్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి ప్రస్తుతం చీఫ్గా పనిచేస్తున్న పవన్ సింగ్ని ఇటీవల వన్ ఆఫ్ ద జ్యూరీ మెంబర్ ఇన్ టోక్యో ఒలింపిక్స్ 2021కి అపాయింట్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, which state government has passed amendment bill to give heritage tag for old trees? సో మనకి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తన చట్టంలో ఒక సవరణని తీసుకొచ్చి హెరిటేజ్ ట్యాగ్ ఫర్ ఓల్డ్ ట్రీస్ అనే దాన్ని ప్రస్తావించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్. సో యాక్చువల్గా ఈ హెరిటేజ్ ట్యాగ్ అనేది ఏ ట్రీస్కి ఇస్తారు? ఓల్డ్ ట్రీస్ అంటే చాలా ఓల్డ్ ట్రీస్ ఉంటాయి, 10 ఏళ్ళ తరబడి, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అట్లా. సో అయితే ఈ హెరిటేజ్ ట్యాగ్ ఓల్డ్ ట్రీస్లో ఏంటంటే ఫస్ట్ వన్, ఏ చెట్లు అయితే 50 ఏళ్ళకి పైబడి నుంచి ఉంటున్నాయో ఆ చెట్లని రికగ్నైజ్ చేస్తారు ఈ కేటగిరీలో. సో రికగ్నైజ్ చేసిన తర్వాత ఒకవేళ ఆ చెట్టుని డెవలప్మెంట్ కోసం కానీ, డిజాస్టర్ విషయంలో కానీ, ఇతరితర ఏదైనా ఎమర్జెన్సీ విషయంలో కానీ ఆ చెట్టుని కొట్టివేయాల్సి వస్తే దాని యొక్క సాప్లింగ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని తిరిగి నాటాల్సి ఉంటుంది. ఈ 2 కండిషన్స్ని పాటించకపోతే 1 lakh రూపీ వరకు పెనాల్టీ విధించబడుతుంది అని చెప్పేసి ఇటీవల ఒక రాష్ట్ర ప్రభుత్వం తన చట్టంలో సవరణని తీసుకొచ్చి ఈ హెరిటేజ్ ట్యాగ్ ఫర్ ఓల్డ్ ట్రీస్ అనే దాన్ని తీసుకొచ్చింది. అదే ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు. మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. సో ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మహారాష్ట్ర ట్రీ ప్రొటెక్షన్ యాక్ట్ 1975 ఏదైతే ఉందో సో దాంట్లో చిన్న చేంజెస్ తీసుకొచ్చి ఈ హెరిటేజ్ ట్యాగ్ ఫర్ ఓల్డ్ ట్రీస్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మహారాష్ట్ర. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, who is the author of a book The Ramayana of Sri Guru Govind Singh Ji? సో ద రామాయణ ఆఫ్ శ్రీ గురు గోవింద్ సింగ్ జీ అనే బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మోహన్ భండారి, దామోదర్ గులాటి, నెక్స్ట్ వచ్చేసి మనకి హరిజిందర్ సింగ్ దిల్గర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బల్జిత్ కౌర్ తులసీజీ. ఆన్సర్ వచ్చేసి బల్జిత్ కౌర్ తులసీజీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల ఆమె రాసిన బుక్ ఏదైతే ఉందో ద రామాయణ ఆఫ్ శ్రీ గురు గోవింద్ సింగ్ జీ, దీనిని ఇందిరాగాంధీ నేషనల్ ఆర్ట్స్ ఏదైతే ఢిల్లీలో ఉందో సో అది పబ్లిష్ చేసింది. దాని యొక్క ఫస్ట్ బుక్ని ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అందుకున్నారు. అందుకని చెప్పేసి మనకి న్యూస్లో ఉంది.
బుక్ గురించి వస్తే ఆల్రెడీ అందులోనే గురు గోవింద్ సింగ్ అని మనకి 10 మంది సిక్కు గురువులో 10th సిక్కు గురువు అయిన గురు గోవింద్ సింగ్ ఎవరైతే కల్సా సిస్టమ్ని స్టార్ట్ చేశారో ఇప్పటికీ సిక్కు మతం అనేది అంత ఆదరణ పొందుతుంది అంటే దానికి కారణం 10th సిక్కు గురువుగా కూడా చెప్తారు. అలాంటి గురు గోవింద్ సింగ్ ప్రస్తావన ఉన్న బుక్ అది ద రామాయణ ఆఫ్ శ్రీ గురు గోవింద్ సింగ్ జీ విచ్ ఈస్ రిటర్న్ బై దట్ బల్జిత్ కౌర్ తులసీజీ. ఈమె మనకి ఫార్మర్ రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క మదర్ కేటీఎస్ తులసి అని చెప్పేసి ఆమె మదర్ వచ్చేసి బల్జిత్ కౌర్ తులసీజీ. ఈమె రాసిన బుక్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇటాలికో లగూన్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ. సో ఇటాలికా లగూన్ అనేది ఇటీవల వార్తల్లో కనిపించిందంట. అది ఏ కంట్రీలో ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో రష్యా, ఫిన్లాండ్, ఇండియా, గ్రీస్. సో ఫస్ట్ అది వార్తల్లో కనిపించడానికి రీజన్ ఏంటి అనేది చూడాలి. ఈ లగూన్లో ఏంటి అంటే కొన్ని ఏవైతే ప్రాంతాలు ఉంటాయి ఈ లగూన్లోని అక్కడక్కడ కూడా మనకి మోస్ట్ పొల్యూటెడ్ ప్యాచెస్ని ఇటీవల కనుక్కోవడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. మోస్ట్ పొల్యూటెడ్ ప్యాచెస్ అనేది ఈ లగూన్లో ఇటీవల ఎక్కువగా కనిపించాయి. సో దానివల్ల ఈ లగూన్ అనేది న్యూస్లోకి రాబడింది. కాబట్టి అది ఏ కంట్రీలో ఉంది అంటే గ్రీస్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో జనరల్గా లగూన్స్ అనేవి ఇండియాలో కూడా కనిపిస్తాయి. ఇండియాలో లగూన్స్ ఎక్కువగా కనిపించే స్టేట్ ఏది అంటే కేరళ. సో మనకి కేరళలో ఎక్కువగా ఈ లాగూన్ సిస్టమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ కనిపించిన ఇటాలికా లాగూన్ అనేది మాత్రం ఎక్కడ కనిపిస్తుంది అంటే గ్రీస్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ హోస్టెడ్ ద 12th మీటింగ్ ఆఫ్ బ్రిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టీరింగ్ కమిటీ. సో మనకి 12వ బ్రిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టీరింగ్ కమిటీ యొక్క సమావేశం ఇటీవల ఏ కంట్రీ నిర్వహించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి బ్రెజిల్ ఉంది, రష్యా ఉంది, ఇండియా ఉంది అండ్ చైనా. సో ఆన్సర్ వచ్చేసి ఇండియా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. ఇటీవల 12th మీటింగ్ బ్రిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టీరింగ్ కమిటీ యొక్క సమావేశాన్ని ఇండియా నిర్వహించడం జరిగింది. దీంట్లో ఒక యాక్షన్ ప్లాన్ని కూడా ఏదైతే మన కంట్రీ డిపార్ట్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి రూపొందించిందో ఆ యాక్షన్ ప్లాన్ని కూడా చెప్పడం జరిగింది. బ్రిక్స్ కంట్రీస్ అయిన బ్రెజిల్, రష్యా అండ్ చైనా, సౌత్ ఆఫ్రికా కూడా ఇండియా చేసిన ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం సెప్టెంబర్ 12 to 13 మధ్యలో మనకి బ్రిక్స్ యంగ్ సైంటిస్ట్ అచీవర్ సమిట్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇండియాలోని బెంగళూరులో నిర్వహించబోతున్నారు. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈ కరెంట్ అఫైర్లో. అయితే 12th మీటింగ్ ఆఫ్ బ్రిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టీరింగ్ కమిటీ అనేది ఇండియా నిర్వహించింది. అలాగే 13వ బ్రిక్స్ వార్షిక సమావేశం బ్రిక్స్ యాన్యువల్ సమిట్ 13th సమిట్ 2021 కూడా నిర్వహించిన కంట్రీ ఏది అంటే దట్ ఈజ్ ఆల్సో ఇండియా. అలాగే బ్రిక్స్ అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే 2006లో స్థాపించబడింది. సో 2019కి 11 సమిట్స్ జరిగాయి. 2020లో మనకి డైరెక్ట్ సమిట్ అనేది జరగలేదు. 12th సమిట్ వర్చువల్గా రష్యా నిర్వహించింది. అండ్ 2021లో మనకి 13th సమిట్ వచ్చేసి ఇండియా నిర్వహించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నేషనల్ హ్యాకథాన్ సంవిధాన్ 2021 సెన్సింగ్ సొల్యూషన్ ఫర్ భారత్ ఆర్గనైజ్డ్ బై విచ్ ఇన్స్టిట్యూషన్. సో మనకి సంవిధాన్ 2021 హ్యాకథాన్ అనేది ఇటీవల అనౌన్స్ చేయబడింది. సో దీంట్లో ఏంటంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మనకి ఏవైతే టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని ఎలా తీసుకురావాలి, సొల్యూషన్ని ఎలా తీసుకొస్తారు అనే కాన్సెప్ట్ మీద ఈ ఛాలెంజ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. సో దీనికి సంబంధించి అటు సోనీ టెక్నాలజీస్తో పాటు భారతదేశానికి చెందిన ఒక ఐఐటి అనేది ఈ హ్యాకథాన్లో భాగమైంది. ఆ ఐఐటి ఏది అని అడుగుతున్నారు. ఐఐటి కాన్పూర్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి హైదరాబాద్, ఐఐటి మద్రాస్. సో ఇటీవల ఐఐటి మద్రాస్, సోనీ టెక్నాలజీ సంయుక్తంగా కలిసి ఒక హ్యాకథాన్ని నిర్వహించనున్నాయి. దాని పేరే సంవిధాన్ 2021. జూలై 1 నుంచి ఈ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. ఏ ఇండియన్స్ అయితే దీంట్లో రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వబడతాయి. అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వబడతాయి. సో వాటికి సొల్యూషన్స్ ఇచ్చేదాన్ని బట్టి విన్నర్ని ప్రకటించడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ హ్యాకథాన్లో విన్నర్గా నిలుస్తారో వాళ్ళకి సోనీ టెక్నాలజీ అండ్ ఐఐటి మద్రాస్ రెండూ కలిసి వాళ్ళు ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి ఇలాంటి వాటిల్లో అంటే ఈ రెండు కూడా ఒక ప్లాట్ఫామ్ని కల్పించడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Who has reappointed as a MD and CEO of Federal Bank?
ఏదైతే కేరళలో హెడ్ క్వార్టర్స్గా పనిచేస్తున్న ఫెడరల్ బ్యాంక్ ఉందో దానికి అంటే తిరిగి ఎండి అండ్ సిఇఓగా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో రాజీవ్, సందీప్ బక్షి, శ్యామ్ శ్రీనివాసన్, అతుల్ కుమార్ గోయల్. సో ఆన్సర్ వచ్చేసి మనకి శ్యామ్ శ్రీనివాసన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. ఇటీవల శ్యామ్ శ్రీనివాసన్ తిరిగి ఫెడరల్ బ్యాంక్కి ఎండి అండ్ సిఇఓగా మళ్ళీ అపాయింట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ has partnered with Mastercard to launch Mandate HQ. సో మనకి మ్యాండేట్ హెచ్క్యూ అనే దాన్ని లాంచ్ చేయడం కోసం మాస్టర్ కార్డ్తో మనకి ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. ఫోన్పే, పేపాల్ అండ్ రేజోర్ పే అండ్ పేటిఎం. సో ఆన్సర్ వచ్చేసి రేజోర్ పే ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. ఇటీవల ఈ రేజోర్ పే అనే డిజిటల్ ప్లాట్ఫామ్ మాస్టర్ కార్డ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అది కూడా మ్యాండేట్ హెచ్క్యూ అనే ఒక ఫీచర్ని అందించడం కోసం. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఇన్స్టిట్యూట్ హ్యావ్ డెవలప్డ్ సెన్సిటివ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ RT ల్యాంప్ టెక్నాలజీ ఫర్ ర్యాపిడ్ డయాగ్నోసిస్ ఆఫ్ కరోనా వైరస్ డిసీజ్. సో జనరల్గా మనకి కరోనా వైరస్ డిసీజ్ని రికగ్నైజ్ చేయడం కోసం డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్ మెథడ్స్ వచ్చాయి. లైక్ RT-PCR కావచ్చు, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ కావచ్చు. అయితే ఇటీవల ఏ ఇన్స్టిట్యూట్ లేదా ఇటీవల వీటిల్లో ఏ విభాగం RT ల్యాంప్ అనే ఒక టెక్నాలజీని డెవలప్ చేసింది. దానివల్ల కరోనా వైరస్ అనే దాన్ని చాలా తక్కువ కాస్ట్కి ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. దాంట్లో నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాథాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ICMR యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఏదైతే పూణే బేస్డ్ కేంద్రంగా పనిచేస్తుందో, సో ఇది ఇటీవల RT ల్యాంప్ అనే టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్. Who is the winner of Women's Single Grand Slam event and Wimbledon 2021? సో వింబుల్డన్ 2021 విమెన్ సింగిల్ విజేత ఎవరు, ఆ టైటిల్ని అందుకుంది ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి సిమోనా హెలెప్, నెక్స్ట్ వచ్చేసి కరోలినా ప్లిస్కోవా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆష్లీ బార్టీ అండ్ నెక్స్ట్ వీనస్ విలియమ్స్. ఆన్సర్ వచ్చేసి ఆష్లీ బార్టీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. ఇటీవల ఆష్లీ బార్టీ ఎవరైతే ఉన్నారో ఈమె విమెన్ సింగిల్ విభాగంలో సో 2021 వింబుల్డన్ విజేతగా నిలిచారు. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. Who has been appointed as the new civil aviation minister? సో ఇటీవల వీళ్ళల్లో ఎవరు నూతన ఏవియేషన్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారో అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో భూపేంద్ర యాదవ్, నారాయణ్ రాణి, నెక్స్ట్ కిషన్ రెడ్డి అండ్ జ్యోతింద్రియ సింధియా. సో నెక్స్ట్ వచ్చేసి జ్యోతింద్రియ ఆదిత్య సింధియా ఎవరైతే ఉన్నారో, సో జ్యోతింద్రియ ఆదిత్య సింధియా న్యూ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఇటీవల అపాయింట్ చేయబడ్డారు. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. Who won the 2021 సెర్బియా ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్? సో సెర్బియా 2021 ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా ఎవరు నిలిచారు? లైక్ తానియా సచిదేవా, లేకపోతే సందీపన్ చందా, లేకపోతే ప్రవీణ్ తిప్సే అండ్ నెక్స్ట్ వచ్చేసి నీహల్ సరీన్. సో ఆన్సర్ వచ్చేసి నీహాల్ సరీన్ ఎవరైతే ఉన్నారో త్రిశూర్కి చెందిన పర్సన్, ఈయన కేరళకి చెందిన పర్సన్. సో ఈయనకి 2021 సెర్బియా ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ అనేది లభించడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. And next one. Who has named as a brand ambassador of online gaming operator Fun88? సో Fun88 అనే ఆన్లైన్ గేమింగ్ ఏదైతే ఉందో దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారు? విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, డారిన్ శామీ అండ్ నెక్స్ట్ వచ్చేసి కేన్ విలియమ్సన్. ఆన్సర్ వచ్చి కరేబియన్ కంట్రీకి చెందిన ఎవరైతే మనకి ఫేమస్ క్రికెటర్ ఉన్నారో డారిన్ శామీ. సో ఇటీవల ఈయన Fun88 అనే ఆన్లైన్ గేమింగ్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. థ్యాంక్ యూ.